14వ డివిజన్ వరంగల్ పెద్దనపేట నియోజకవర్గం నుంచి మా నాగరాజు సార్ ఆదేశాల మేరకు తెలియజేయనది ఏమనగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వర్షాకాలంలో గెలిచిన తర్వాత చలికాలం వచ్చింది, ఆ తర్వాత ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం ఎప్పుడు వచ్చింది, చలికాలం ఎప్పుడు తెలియని బీఆర్ఎస్ పార్టీకి ఈ నాయకులు వ్యతిరేకంగా 6 నెలలకే పడిపోతుంది, 100 రోజులకే పడిపోతుంది అనుడు అది సామాన్యం కాదు. ఎందుకంటే వచ్చిన పార్టీ ఏం చేసిందో అది గమనించుకోవాలి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏందో వాళ్ళకి తెలిసి రావాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నది ఏమైంది, ఇంటికి ఉద్యోగం ఇస్తున్నది ఏమైంది, అలాంటి వాక్యాలు చేయడం ఇది సామాన్యమైన. మొన్ననే కదా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చిన తెల్లారే 3 హామీలు అమల్లోకి చేసిండు, అయినా కూడా ఏం చేయలేదంటారు. ఈ ఉత్తి గల్లిబల్లి మాటలు కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారాలి. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది, ఎవరికి ఏమైనా 10 ఇండ్లు ఇచ్చిందా బీజేపీ పార్టీ, ఇవన్నీ గమనించుకోవాలి. ఏమి ఇచ్చిందో బీజేపీ పార్టీ అని కూడా తెలియజేస్తున్నాం. ఏమైనా ఇల్లు ఇచ్చిందా, 10 ఉద్యోగాలు ఇచ్చిందా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు, మంచి పరిపాలన సాగుతుంది, ప్రజా పరిపాలన, ప్రజల కోసమే నిత్యం పని చేస్తున్నాం. మా పార్టీని వ్యతిరేకంగా చేసుడు ఇంత న్యాయం కాదని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఏమంటే మోడీ ఏమో అంటాడు కదా, ఇదేమన్నా రాజ్యాంగం మారవడానికి 1000 రూపాయల లోటు కాదు. మా బీజేపీ మన ప్రధానమంత్రికి కూడా తెలియజేస్తున్నాం. 1000 రూపాయల లోటు మార్చినందుకు రాజ్యాంగం మారవాలంటే ఇది సాధ్యం కాదు. అలాంటి అన్ని వాక్యాలు చేసి కల్లిబల్లి మాటలు చెప్పి ప్రజలను మధ్యపరిచే స్థితిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు నాయకులకు తెలియజేది ఏమనగానంటే, మీరు ఇప్పటికైనా మారండి. మాకేం చేసిరో తెలంగాణ ప్రజలకు ఏం ఇచ్చారో మీకు తెలియదా. ఇలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పి మేము కోరుకుంటూ ఉంటున్నాం. వరంగల్ దసరు నాయక్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై నాగరాజన్న, జై రేవంత్ రెడ్డి అన్న.